హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే మునగాకు పప్పు చేస్తున్నాను. అదే విధంగా చేస్తాను ఇప్పుడు చూద్దాము. మునగాకు పప్పుకి నేను కందిపప్పు 100 గ్రాములు తీసుకొని అరగంట ముందు నానబెట్టుకున్నాను. అలాగే మునగాకు శుభ్రంగా కడుక్కొని ఈ గిన్నె నిండా తీసుకున్నాను. కందిపప్పుని ఉడకబెట్టుకున్నాను. ఫస్ట్ వేరొక పొయ్యి మీద స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడయ్యింది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు వేస్తున్నాను. మునగాకుని ఈ ఆయిల్లోనే బాగా వేసుకోవాలి. పప్పు చూద్దాము. ఈ పప్పు ఉడికేలోపు నీళ్ళంతా ఇందులోనే ఇంకిపోతాయి. పప్పుకి నీళ్లు ఇందులో సరిపెట్టేట్టు పెట్టుకోవాలి. మునగాకు వేగింది. ఇది ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. ఈ విధంగా మునగాకనంతా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పప్పు ఉడికిందో లేదో చూద్దాము. మరీ పేస్ట్గా ఉడకక్కర్లేదు. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మనం పప్పు నీళ్ళు పెట్టుకునేటప్పుడే దాన్ని సరిపెట్టేట్టు పెట్టుకోవాలి. స్టవ్ కూడా ఆపేస్తున్నాను. మునగాకు వేపుకున్నాం కదా, అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. స్పూన్ పచ్చిశనగపప్పు వేస్తున్నాను. స్పూన్ మినపప్పు, స్పూన్ ఆవాలు జీలకర్ర కలిసినాయి వేస్తున్నాను. ఆవాలు చిటపడిన తర్వాత ఒక వెల్లుల్లి నేను సన్నగా తరిగిపెట్టుకొని వేస్తున్నాను. వెల్లుల్లి వేగిన తర్వాత 10 పచ్చిమిర్చి సన్నగా తరిగిపెట్టి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను కదా, ఇంకా మనం కారం ఎక్కువ లేదు, దానికోసము ఎక్కువ వేస్తున్నాను. ఉల్లిపాయ సన్నగా తరిగిపెట్టి వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ మీరు చూసి వేసుకుంటున్నాండి. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇంకో 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇవంతా బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా మునగాకు వేస్తున్నాను. మునగాకు వేసి కూడా ఒకసారి బాగా వేయించుకున్నాము. మునగాకు కూడా వేయించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేస్తున్నాను. కందిపప్పు వేసి కూడా ఒకసారి బాగా కలుపుకున్నాము. కందిపప్పు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. పచ్చి కొబ్బరి తురుము వేసి కూడా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను. 2 నిమిషాలు అయింది. మూత తీస్తున్నాను. ఇంకొకసారి కలుపుకున్నాం బాగా. మూత పెట్టేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి. రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లుతున్నాను. కొత్తిమీర చల్లేసి కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా వడ్డించేసుకొని తినేసేది నేను. అంతేనండి. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.